2008లో సకోషి నకమోటో అనే వ్యక్తి బిట్ కాయిన్స్ ని అసలు తయారు చేశారనమాట. ఆ తర్వాత బిట్ కాయిన్స్ అనేవి చాలా చలామణి కూడా అయ్యాయి. ఇది డిజిటల్ కరెన్సీ అని చెప్పొచ్చు. కానీ వీటిని ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ బ్యాక్డ్ కరెన్సీస్ కాదు, ఇవి గవర్నమెంట్ గ్యారంటీడ్ కరెన్సీస్ కూడా కాదనమాట. ఇవి భారతదేశంలో కూడా క్రిప్టో కరెన్సీకి లీగల్ బ్యాకింగ్ అంటూ ఏమీ లేదు. కానీ భారతదేశంలో క్రిప్టో కరెన్సీ ఇల్లీగల్ కూడా కాదు. 2018లో ఆర్బీఐ బ్యాన్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ సుప్రీంకోర్టు ఒప్పుకోలేదన్నమాట. ఇప్పటికీ భారతదేశంలో చాలా మంది బిట్ కాయిన్స్ కలిగి ఉన్నారు. బిట్ కాయిన్స్ లో ట్రేడింగ్ కూడా చేస్తున్నారు. భారత ప్రభుత్వం కూడా త్వరలో డిజిటల్ కరెన్సీ తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. అంటే గవర్నమెంట్ బ్యాక్డ్ కరెన్సీ అనమాట. ప్రాపర్ రెగ్యులేషన్ తో ప్రాపర్ డిజిటల్ కరెన్సీ. డిజిటల్ కరెన్సీ ఇస్ అ ఫ్యూచర్. కానీ దీనికి సంబంధించి సవాళ్లు మాత్రం చాలానే ఉన్నాయి. ముఖ్యంగా డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్స్ ని మైన్ చేయడానికి చాలా ఎనర్జీ ఖర్చు అవుతుందంట. దీని ప్రభావం క్లైమేట్ చేంజ్ మీద కూడా బాగా పడుతుందని అంటున్నారు. ఎప్పుడు రేట్లు పడతాయో, ఎప్పుడు దారుణంగా బిట్ కాయిన్స్ పడిపోతాయో ఎవరికీ తెలియదు. తర్వాత డిజిటల్ ఫ్రాడ్స్ కి ఆస్కారం చాలా ఉంది. వీటికి ప్రాపర్ రెగ్యులేటరీ మెకానిజం కూడా లేదు. ఇవన్నీ కూడా బిట్ కాయిన్స్ లో ఉన్న ప్రధానమైన సమస్యలు.